31st నైట్ కి ఫామ్ హౌస్ బుక్ చేసుకుని ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. నమస్తే అండి. నమస్తే అండి. ఆడవాళ్ళు చాలా సున్నితమైన మనస్తత్వం కలవాళ్ళు అని అంటూ ఉంటారు. ఈ మాట అన్నా కూడా మళ్ళా పెద్ద ఇదైతది. ఇప్పుడు ఎక్కడ సున్నితమైన మనసు, మీరే అందరినీ ఎక్కువ మంది ఆడవాళ్ళు, ఎక్కువ మంది మగవాళ్ళను చంపేస్తున్నారు అనేది ఒకటి వస్తుంది కాబట్టి. అంటే ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది ఎంత సున్నితంగా ఉంటారంటే అండి, ఏమి అని అనకముందే ప్రధానికి ఏడుస్తూ ఉంటారు. Right. ఆ ఏడుపు ఒక్కసారి అరే ఎందుకు ఏడుస్తుందా అనిపిస్తది. రెండోసారి అయ్యో పాపం అనిపిస్తది. ఇక తర్వాత ఏడ్చే కొద్దీ అసహ్యం వేస్తది. రైట్. యాహ్! యాహ్! అసలు ఎందుకలా ప్రధానికి ఏడుస్తూ ఉంటారు? అది ఆఫీస్‌లలో అయినా అంతే, కొంతమంది ఇండ్లల్లో అయినా అంతే, కొంతమంది పిల్లలు పెద్దయిపోయినా కూడా, పెరిగి పెద్దయిపోయినా ఆ పిల్లల ముందర కూడా ఈ తల్లులు ఏడుస్తూ ఉంటారు. అబ్బా! చూడనీకి అంత ఘోరంగా ఉంటుందంటే ఎందుకు అలా ఉంటారు? వాళ్ళు కూడా స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఎలా అంటారు? ఫస్ట్‌లీ అందరూ అని చెప్పట్లేదు. Yes. బట్ మోస్ట్ విమెన్ అది ఏడుస్తున్నారు అనంటే ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎమోషనల్, అంటే మీరు అన్నట్టు చిన్న చిన్న వాటికి, కొంచెం పెద్ద వాటికి ఏడుస్తున్నారు అంటే సరే ఎమోషనలీ కొంచెం కుంగిపోయి ఉన్నారు, ఐ అండర్స్టాండ్. ప్రతి చిన్నదానికి ఏడుస్తారు. ప్రతి చిన్నదానికి ఏడుస్తున్నారు అని అంటే దానికి ప్రైమరీ రీజన్ ఏంటంటే టు గెయిన్ సింపతి అండి. దట్ ఈస్ ప్రైమరీ Right. రీజన్. ఏంటంటే ఫస్ట్ సింపతి గెయిన్ అయిపోయింది అని అంటే కనుక ఆ వ్యూ పని ఇంకా అక్కడ ఏదైనా కానివ్వండి, ఇంకా ఏంటంటే తనకి తగ్గట్టు మాటలు కానివ్వండి, తనకి తగ్గట్టు చేతలు అయ్యి అవుతా ఉంటాయి. కాబట్టి టు గెయిన్ సింపతి చిన్న చిన్న వాటికి కూడా ఏడ్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ వన్ థింగ్. కొందరు ఏంటంటే వాళ్ళకి అది అలవాటు. ఏంటి అని అంటే వాళ్ళకి తెలుసు ఏడుస్తే పనులు అవుతాయి అనేసి. రైట్. సో అది చిన్నప్పటి నుంచే. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా చూడండి, పిల్లలు ఏడుస్తారు. చిన్నపిల్లలు ఎందుకు ఏడుస్తారంటే వాళ్ళకి తెలుసు ఏడుస్తే పనులు అవుతాయి అనేసి. అవును. నాకు చాక్లెట్ కావాలని అడిగితే నిన్నే ఉన్న నీకు దగ్గు వస్తుంది అనేసి, అయితే నిన్నే తిన్నావు కదా, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అదే ఏడ్చాడు అనుకోండి, సర్లే ఊరుకో కొనిస్తా అనేసి తెప్పించటం. అంటే ఇదేంటంటే ఈ ఫినామినా ఏంటంటే ఇక్కడ నేను ఏడుస్తే పని కంప్లీట్ అవుతుంది అని ఎలాగైతే పిల్లలకి తెలుసో, అలాగే కొందరికి ఏంటంటే వాళ్ళు ఏడుస్తే వాళ్ళకి కావాల్సిన పని కంప్లీట్ అవుతుంది అని తెలుసు కాబట్టి ఏడుస్తారు. దట్ ఈస్ వన్ థింగ్. సో ఏంటంటే అలా ఆ సింపతి గెయిన్ చేయడానికి ఒకళ్ళు అయితే పనులు అవుతాయని తెలుసు కాబట్టి కొందరు ఏడుస్తూ ఉంటారు. మరి కొందరు ఏంటంటే వాళ్ళకి వ్యాలిడేషన్ లేక ఏడుస్తారు అనమాట. వాళ్ళు వ్యాలిడేషన్ లేకపోవడం అని అంటే ఏంటంటే చిన్నప్పటి నుంచి జనరల్గా లేడీస్ ఏంటంటే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఏం చేయాలన్నా పేరెంట్స్ పర్మిషన్, స్పెషలీ ఫాదర్ పర్మిషన్ తీసుకొని చేయాలి. పెళ్లి కాక ముందంత వరకు ఏం చేయాలన్నా సరే పర్మిషన్ ఫ్రమ్ ఫాదర్. సో నో ఫ్రీడమ్ అట్ ఆల్. సడన్లీ పెళ్లి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫాదర్ ప్లేస్ హస్బెండ్ రీప్లేస్ చేస్తాడు అనమాట. ఎక్కడికైనా పోవాలన్నా ఏమైనా చేయాలన్నా స్టిల్ పర్మిషన్ ఫ్రమ్ హస్బెండ్ అనేసి తీసుకోవాల్సి వస్తుంది. సో కొందరు అలాంటి వాతావరణంలో పెరిగిన వాళ్ళకి ఏంటంటే దే డోంట్ హ్యావ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది లేదు అక్కడ. రైట్. సో నార్మల్గా ఏమైనా చేయాలన్నా ఫ్రీడమ్ లేదు, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేదు. ఇలా ఏం లేనప్పుడు ఏమవుతుంది అని అంటే వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న వాటికి కూడా వాళ్ళు ఎక్కువ ఎమోషనల్ అయిపోయి వాళ్ళు ఏంటంటే ఏడ్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో ఇలాంటి వాళ్ళని అసలు ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా దీన్ని చేసుకోవాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాలిడేషన్ అనేది ఇంపార్టెంట్. కొందరు ఇప్పుడు నేను చెప్పిన థర్డ్ కేసు ఉంది చూడండి, ఆ ఫస్ట్ 2 కేసెస్ని మనం ఏం చేయలేము. బట్ థర్డ్ కేసు ఎవరైతే జెన్యూన్ గా చిన్న చిన్న వాటికి ఏడుస్తూ ఉంటారో వాళ్ళకి అది అలా న్యాచురల్ గా వచ్చేస్తూ ఉంటుంది ఏడుపు అనేది, వాళ్ళని మనము వీ కెన్ బ్రింగ్ అవుట్ ఆఫ్ దట్ థింగ్ అనమాట, ఈ ఫినామినా నుంచి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళని వ్యాలిడేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అంటే ఏంటంటే కొందరు అలా ఏడుస్తున్నారు అనుకోండి, ఎవరన్నా జెన్యూన్ గానే చిన్న చిన్న వాటికి ఏడుస్తున్నారు. ఏడ్చినప్పుడు మనము ఎందుకు ప్రధానికి ఏడుస్తావు నువ్వు అనే మాట అన్నాం అనుకోండి, అది ఇంకా హర్టింగ్ గా ఉంటుంది వాళ్ళకి. అలా కాకుండా నీ పెయిన్ నాకు అర్థమవుతుంది, ఐ అండర్స్టాండ్, ఇట్స్ జెన్యూన్ కన్సర్న్ అనేసి మనం దాన్ని వ్యాలిడేట్ చేసి స్లోగా ఓదార్చడం స్టార్ట్ చేయాలన్నమాట. లైక్ వీ హ్యావ్ టు బ్రింగ్ హర్ అవుట్ ఆఫ్ దాట్ పర్టికులర్ థింగ్ అనమాట. అండ్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్ మనం ఏంటంటే ఈ వ్యాలిడేషన్ ఇచ్చామనుకోండి, అంటే నీ కన్సర్న్ కరెక్టే, దీన్ని సొల్యూషన్ ఉంది, ఇలా చేస్తే ఇది తగ్గుతుంది ఆర్ ఇది మారిపోతుంది ఈ సిచ్యువేషన్ అని ఒక కాన్ఫిడెన్స్ కనుక మనం క్రియేట్ చేసామనుకోండి, స్లోలీ ఏంటంటే వాళ్ళకి ఆ ఇంటెన్సిటీ అనేది తగ్గుతుంది, ఆ బాధ యొక్క ఇంటెన్సిటీ తగ్గిపోతూ ఉంటుంది. అండ్ వెన్ దే నో దట్ ఓకే వాళ్ళ మాట కూడా వింటున్నారు జనాలు, వాళ్ళకి కూడా వ్యాలిడేషన్ వస్తుంది అన్నప్పుడు ఏంటంటే ఈ చిన్న చిన్న వాటికి ఏడవడం అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది అనమాట. సో దట్ ఈస్ వన్ థింగ్.
సెకండ్ థింగ్ ఏంటంటే మనము ఇలాంటి వాళ్ళకి వీ హ్యావ్ టు షో దెమ్ అండ్ వీ హ్యావ్ టు ఇన్వాల్వ్ దెమ్ ఇన్ సర్టెన్ యాక్టివిటీస్ వేర్ దే గెయిన్ కాన్ఫిడెన్స్. సో మోస్ట్ పీపుల్ ఎవరైతే ఇలా ఊరుకూరుని ఏడ్చేస్తూ ఉంటారు చూడండి, వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ చేయడం స్టార్ట్ చేసాం అనుకోండి, ఇలాంటి మహిళల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేస్తే కనుక వాళ్ళు ఇలా చిన్న చిన్న వాటికి ఏడవడం అనేది జరగదు అనమాట. సో ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రావాలి అని అంటే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద రూట్. వాళ్ళు దేని వల్ల కాన్ఫిడెన్స్ లేదు వాళ్ళకి అంటే, వాళ్ళు కొందరు ఏంటంటే మెంటల్ బ్లాక్ ఒకటి పెట్టేసుకుంటారు దట్ నేనేం పని చేయను, నేను ఇంట్లోనే ఉంటాను, నా భర్తనే వర్క్ చేస్తాడు కాబట్టి హీ సుపీరియర్ టు మీ అనుకోవడము, లేదా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళల్లో నేను ఒక్కదాన్నే హౌస్ వైఫ్, మిగతా వాళ్ళందరూ వర్కింగ్, సో వీళ్ళందరూ సుపీరియర్ నాకంటే, ఇలా వేరియస్ రీజన్స్ వల్ల ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతింటా ఉంటుంది. సో ఆ రూట్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి అందులో కనుక కాన్ఫిడెన్స్ మనం గెయిన్ చేయించామనుకోండి, ఆబ్వియస్లీ ఈ చిన్న చిన్న వాటికి ఎడవటము, రియాక్ట్ అవ్వటం ఇలాంటివన్నీ కూడా తగ్గుతుంది అనమాట. సో ఈ థర్డ్ కేసులో ఉన్న మహిళని వీ కెన్ డెఫినెట్లీ గెట్ హర్ అవుట్ ఆఫ్ ఇట్. ఒకటి వ్యాలిడేట్ చేయటము, రెండోది వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ చేయడం వల్ల. నిజంగా అండి, మీరు అన్నట్టు ఖచ్చితంగా వాళ్ళలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్లే ఇలా ఏడుస్తుండే. అది చిన్నప్పటి నుంచి ఇంకా వాళ్ళకి అలా ఉన్నాం, అలాగే ఉండి ఇంకా అది తగ్గకుండా అది పెరిగిపోతూ ఉంటుందేమో, వాళ్ళతో పాటు పెరుగుతూ ఉంటారు, వాళ్ళతో పాటు పెరుగుతూ ఉంటుందా. సో అది ఏంటంటే ఎందుకంటే చిన్నప్పటి నుంచి రిస్ట్రిక్టెడ్ గా ఉండి ఏమన్నా మాట్లాడాలన్నా నువ్వు నోర్మి అని చెప్పడము, ఇలా చిన్నప్పటి నుంచి సప్రెస్ చేస్తుంటారు చూడండి, వాళ్ళల్లో ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళలో ఈ ఫినామినా ఎక్కువ ఉంటుంది అనమాట. సూపర్, థ్యాంక్ యూ అండి. వెల్కమ్.